నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాన్వకేషన్లో బాలికలు అధిక శాతం బంగారు పతకాలు తీసుకోవడం తనకు సంతోషం ఇచ్చిందన్నారు. వచ్చే కాన్వకేషన్లో బాలురు సైతం అధిక సంఖ్యలో బంగారు పతకాలు సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. తాను మరోసారి స్వయంగా వచ్చి గోల్డ్ మెడల్ బహుకరిస్తానన్నారు. Awarding gold medals just now. About 80 to 85% of them were all girl students. I am very happy for that. But I am cautioning these boys also. You too should work a bit hard, no? Or else we may have to provide reservation for gold medals also for boys one day. I am sure next year Vice Chancellor will invite me for the convocation, sir. And it gives me immense pleasure to participate in the fourth convocation of the Rayalaseema University in the capacity of Chancellor of this esteemed university. I am delighted to know that the university is striving to realize its vision and is moving in right direction. To achieve national distinction for creativity, innovation and excellence through quality teaching, research in higher education with inclusiveness, social equilibrium, and contribute to the building of a humane, scientific, and progressive society. To lead a meaningful and purposeful life. As your academic journey at the Rayalaseema University comes to a close, I want you to recall the time spent with your teachers, friends, and the sacrifices made by your parents. The relationships you have nurtured during your time at the university will remain with you for lifelong. Education gives you the opportunity to realize your potential to the full extent. కర్నూలు జిల్లా పతికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్ధిదారులు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏఈ శ్యాంబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీలను నెరవేర్చిందని, రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇండ్ల నుంచి అందరికీ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిందన్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ ఇల్లు కేటాయిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి అదే రకంగా ఇప్పుడు చూస్తే కమలపాడు కంటే ఎక్కువ పుచ్చకాయలమాడలో చాలా ప్రమాదంగా జరిగింది. మరి పెద్ద అది పట్టుదల, ఊర్లో ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలా, ప్రతి ఒక్కరు బాగా ఉండాలా, మంచిగా చల్లగా ఉండాలా, ఊర్లో రంకులొద్దు అనే రకం ఆలోచన పెట్టుకునే పెద్ద మనిషి. మరి రాబోయే కాలంలో కూడా ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజీలకు రూపకల్పన చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కొనియాడారు. అయితే కూటమి ప్రభుత్వం P4 విధానాన్ని విరమించుకొని పేద ప్రజల విద్యలకు వైద్య విద్యను అందించాలని కోరారు. కల్లూరు పట్టణంలోని కాటసాని నివాసం నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు
కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కల్లూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసిందని, దాంట్లో కొంత భాగం మెడికల్ కళాశాలలపై ఖర్చు పెడితే మెడికల్ కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని తెలిపారు. 20,000 2 సంవత్సరాలు 40,000 ఇస్తారన్నారు, కానీ 5,000 ఇచ్చాడు. 5,000 కూడా అది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది. దానికి కూడా వేయడానికి కూడా ఆయనకు అట్లా ఉంది. మరి ఈ మెడికల్ కాలేజీలో మన అమరావతికి ఎంతో తీసుకొస్తున్నాడు, 30,000 కోట్లతో తీసుకొచ్చాడు. మరి 5,000 కోట్లు పెట్టడానికి ఏమైంది? లేదు. ఎందుకంటే దీనివల్ల మొత్తం పేద ప్రజలకు నష్టం జరుగుతూ అది ఇంకా పేదలు ఇంకా నిరుపేదలుగా మిగిలిపోవాలని ప్రభుత్వం తలుచుకుంటూ ఉంది. తర్వాత మధ్యతరగతి వాళ్ళు అదే మన జగన్ అన్నప్పుడు నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ అని చెప్పి ఎంతో అభిమానంతో 10 మెడికల్. ఇంకొక విషయం ఏంటంటే ఆయన పేరులో 14 సంవత్సరాలు వెళ్ళిన పేరులో ఇంతవరకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. అదే కాకుండా స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఒక మెడికల్ కాలేజీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న 10 మెడికల్ కాలేజీలు అంటే ఎటువంటి సమర్థుడో మన నాయకుడు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మన కారసాని అన్నదానంతో ప్రతి ఉద్యమాన్ని ఆపము. ప్రభుత్వం మొత్తం పథకాలన్నీ జీరో, అన్ని మంగళం. పెన్షన్ కూడా మొత్తం 4,000 ఇస్తుంది అని చెప్పి ఎన్నో పెన్షన్లు తీశారు, అది ఎవరికి తెలియదు. తర్వాత ఆరోగ్యశ్రీది మొత్తం సర్వనాశనం చేసిన ఆరోగ్యశ్రీ 25 లక్షలు, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ హాస్పిటల్ కూడా రాదు 25 లక్షలు. అటువంటిది మన జగనన్న ప్రవేశపెట్టడం, తర్వాత దాన్ని తీసేయడం ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. కాబట్టి ఇదే కాలం అంతే ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ప్రభుత్వం మాదే, వైసీపీ ఖచ్చితంగా 2029లో కంపల్సరీ గెలిచి తీరుతుంది. ఇట్లా 31వ వార్డు వైసీపీ లీడర్ తిరుపతి చేసిన పథకాలన్నీ కూడా మీరు ఆనాడు మనం ఆసరా, వైఎస్ఆర్, చేయూత మొత్తం ఇస్తే ఈరోజు మీరు ఏదైతే ప్రజలకు మీరు చెప్పినారో నెలకు 1,500 ఇస్తామని అక్క చెల్లెళ్ళకు 18,500, 18,000 సంవత్సరానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీరు అక్క చెల్లెళ్ళందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. జగనన్న అమ్మఒడి ఇస్తే దానికి మీరు పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి మేము ఇంటే అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తాము. కానీ జగనన్న ఇచ్చినప్పుడు ఎంతమందికి డబ్బులు ఇచ్చినాడు? ఇప్పుడు అంతమంది పిల్లలు ఉంటే ఎంత రేషియో పెరగాలి అంటే ఒక 5%, 10% అనే పెరుగుతారా? ఎంతమంది ఇంట్లో 3, 4 ఉండేటోళ్ళకి అందరికీ కూడా ఏదో కళ్ళనీళ్ళు చూసే ఒకరికి ఇచ్చి మొత్తం అంతా సగం మందికి ఎక్కడ కొట్టేసి మాట్లాడే పరిస్థితి అయితే ఒక్కసారి తెలుగుదేశం నాయకులు కూడా ఎలక్షన్ల ముందర ఏం మాటలు చెప్పినారో అవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. దీంట్లో ఆ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయమని మేము విజ్ఞప్తి చేస్తాము. ఏదైతే మీరు సూపర్ 6లు అన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లికి ఆడబిడ్డ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది, ఎవరైనా పల్లెటూరులో బిల్డ్ షాప్ పెడితే తోలు తీస్తానని చెప్పడం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంతమంది మీ పోలీసులు మీ వాళ్ళు తోలు తీశారో ముందు మీ నాయకులు అమ్మే మీ తెలుగుదేశం నాయకులే బ్రాండీ షాపులు, వాళ్ళే బిల్డ్ షాపులు పెడుతున్నారు. వాళ్ళని ఎంతమంది తోలు తీస్తున్నారు? షాపులు ఉండే వాళ్ళ మీద మీ పోలీసులు ఎంతమంది రైళ్లు చేసి కేసు పెడుతున్నారు? ఏ ఊళ్ళో బిల్డ్ షాపులు లేవు చెప్పండి. ఖచ్చితంగా బిల్డ్ షాపులు చూపించే బాధ్యత మాది. ప్రతి ఒక్క ఊళ్ళో బిల్డ్ షాపులు ఉన్నాయి. మీరేదో ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడారు కల్తీ మద్యం గురించి. ఈరోజు మీ దగ్గరనే మీ క్యాండిడేట్ మొత్తం మొలక చెరువులో ఫ్యాక్టరీ పెట్టి మొత్తం సప్లై చేసిన పరిస్థితి అయితే అది అన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి మీడియాలో ప్రతిపక్ష పార్టీ మాది, మేము ఖచ్చితంగా అధికార పార్టీ ప్రజలకు అన్యాయం చేసి విమర్శిస్తాం. దాన్ని మీరు సద్విమర్శలు తీసుకొని దాన్ని రైట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది తప్ప మేము మా మీద ఎవరు మాట్లాడిన కేసులు పెడతామనేది ఇది ప్రజాస్వామ్యంలో కాదు, ఇది నియంత్రిత ప్రభుత్వం కానే కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పేద విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించే ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ కోశానా లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మేధావులు, పార్టీ నాయకులు, ప్రజలతో కలిసి ఆమె ఆర్డీఓ
ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలు జగనన్న నేతృత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో తాము చేసి చూపించామన్నారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేక తమ బినామీలకు లబ్ధి చేకూరేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు డాక్టర్ విద్యను దూరం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. విద్యార్థి లోకం ఇప్పటికైనా ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. మీరు గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసింది కాదని ఈ గవర్నమెంట్ కాలేజీలు వస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్క డాక్టర్ ఉంటాడని భయం. చంద్రబాబు నాయుడు గారికి భయం. నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీలో సీట్లు వస్తే ప్రతి ఒక్కరింట్లో డాక్టర్ అవుతారని చంద్రబాబు గారికి భయం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వం కొత్త వైద్యశాలల ప్రైవేటీకరణను చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. ముందుగా అన్నమయ్య సర్కిల్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, చంద్రబాబు ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతో పాటు పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీని ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడున్న పేద బడుగు ప్రజలు వాళ్ళు చదువుకోవాలంటే పీపీపీ విధానం వచ్చింది అనుకోండి, మళ్ళీ డొనేషన్స్ అంటూ మళ్ళీ ల్యాబ్స్ అంటూ వేరే అనేక రకాలుగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రైవేటైజేషన్ వల్ల. అది ఈ చిన్న పేద ప్రజలు వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. ఇప్పుడు 3,000 కోట్లు ఖర్చు చేసి పోయిన ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు పెట్టి 5 కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. 5 కాలేజీల్లో అప్పుడే అడ్మిషన్స్ అంటూ అన్నీ జరిగింది. 10 కాలేజీలు ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న అవుట్లని ఈరోజు పీపీపీ విధానం చేస్తాము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ప్రైవేట్ వాళ్ళ జోబులో డబ్బులు వేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్ అంటూ తింటాము అంటున్న ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రజల కోసం, ఈ పేద బడుగు ప్రజల కోసం ఎల్లప్పుడూ మా పార్టీ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని ఈ 5,000 కోట్లు నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5,000 కోట్లు నిధులు విడుదల చేస్తే మళ్ళీ ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క పేదవాడికి చెందుతుంది. ప్రతి ఒక్క ఆరోగ్యం కూడా పేదవాళ్ళకి ఉచితంగా జరుగుతుంది. లేదంటే వాళ్ళు పెట్టుకోలేనంత కష్టం వస్తుందని కూడా ఈరోజు తెలియజేస్తుంది. మా డిమాండ్స్ సింపుల్ అండి. గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళే 5,000 కోట్లు నిధులు విడుదల చేసి మళ్ళీ ప్రభుత్వమే కాలేజీలు నడిపేలాగా చేయాలన్నదే మా డిమాండ్. ఆ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాదం తొక్కిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్జీఓ కాలనీలో ఉండే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో నినాదాలు చేస్తూ ఆర్డీఓ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం చేరుకుని వినతి పత్రం సమర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, జేఏసీ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాచపూడి వెంకట సాయికృష్ణ, ఎర్రగొళ్ల గోపాలస్వామి, సరిటాల మౌలాళి, సింగనమల వెంకటేశ్వర్లు, యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి, నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు పెద్ద ఎత్తున కవర్ చేసినందుకు మీకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి
అనైతిక చర్యలు మరి ప్రజా వ్యతిరేక చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పేటువంటి ఆయన ప్రతి నెల కూడా 10,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇప్పటికే ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు దూషించారు. ఆయనంతా కూడా అప్పులు చేస్తూ ఉందని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10,500 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. అంతేకాకుండా రెవెన్యూ లోటు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 3,500 కోట్లు ఉంటే ఈనాడు 7,500 కోట్లు ప్రతి నెలలో కూడా రెవెన్యూ లోటు ఏర్పడింది. సంవత్సరానికి రెవెన్యూ లోటు నేను 45,000 కోట్ల రూపాయలు పెడతానని బడ్జెట్ ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఈ 6 నెలలకే దరిదాపు 50,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు చేశాడు. ఈ విధంగా పోతే దరిదాపు 90,000 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తున్నారో అని చూస్తే నిజానికి భయం వేస్తూ ఉంది. ఆనాడు జగనన్న వాస్తవం చెప్పినాడు, ఇంతకంటే నేను ఎక్కువ ఈ పథకాలు మరి తీసుకురాకపోవడం ఎఫెక్ట్ ఇప్పుడే కనిపిస్తుంది. అదే తెలంగాణకు ఇక్కడికి ఈరోజు నీట్లో సీట్స్ ఫిల్అప్ అవుతుంటే మనం ఏపీలో కనీసం 480 పైన మార్క్స్ వచ్చిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు సీట్లు రావటం లేదు. తెలంగాణలో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈరోజు మెడికల్ సీట్స్ వస్తున్నాయి. ఇదే మెడికల్ కాలేజీలు వీళ్ళు పూర్తి చేసి తీసుకొస్తే జగనన్న ఏదైతే చెప్పారో మనకు అవైలబుల్ ఉండే 2,400 సీట్లకు అదనంగా ఇంకొక 2,400 సీట్లు యాడ్ అయ్యేవి. మనలో ఎంతో మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేవాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆయన హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారు? కేవలం ఏసీఎస్ఆర్ నెల్లూరు పద్మావతి మెడికల్ కాలేజీలు ఒక్కటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆయన టైంలో కూడా వచ్చినాయి మెడికల్ కాలేజీలు, కానీ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలే. దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత ప్రైవేట్ అంటే కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తుందో మనం అంతా అర్థం చేసుకోవచ్చు. జగన్ అన్న పదే చెప్పినారు, విద్య వైద్యం అన్నది పేద ప్రజల జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అది రెవెన్యూ రాకపోయినా జగన్ అన్న పేద ప్రజల వెనకాలండి ఎంత చేశారో మనం అంతా చూసాం. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు ఇంత పోరాటం చేస్తూ 1 కోటి సంతకాలు సేకరించి మేమంతా కూడా ఎక్కడ పార్టీ పరమే కాదు మిగతా వ్యక్తులు కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా ఈ ప్రభుత్వము టెండర్స్కి పిలిచి వాళ్ళు మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా జగనన్న మా ప్రభుత్వం వస్తానే ఈ టెండర్స్ని కూడా క్యాన్సిల్ చేసి గవర్నమెంటే టేకప్ చేస్తుందని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు జగనన్న పథకాలు ఇస్తున్నప్పుడు శ్రీలంకన చేస్తున్నారు అన్నారు. మీరు అంతకంటే ఎక్కువ పథకాలని ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ రోజు సంపద సృష్టిలో భాగంగా 2,36,000 కోట్ల అప్పు చేశారు. మరి ఈ రోజు మీరు అంతా చేసి కూడా మీరు ఈ రోజు సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే మీ బడ్జెట్లో పూర్తి అయ్యేదానికి మెడికల్ కాలేజీలు మీకు మనసు రావడం లేదు. మరి ఇంత అప్పు చేసి కూడా మీరు ప్రజా సంక్షేమం దృష్టి ఆలోచించకుండా ఎవరైతే బీద బడుగు వర్గాలు ఉంటారో వాళ్లకు వైద్య విద్య కానీ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ అందివ్వకుండా మీరు అడ్డుపడుతున్న విధానానికి ఈ పార్టీ ఖచ్చితంగా మేమంతా కూడా వైసీపీ పార్టీ తరఫున పేద ప్రజల వెంట ఉండి అడుగడుగున మేము ఖచ్చితంగా దీన్ని పోరాడతాము. వీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము నిరసన తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క వైసీపీ నాయకులకు నేను పేరు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టిగురాళ నియోజకవర్గ పరిశీలకులు శివరామకృష్ణ, నియోజకవర్గం ఇతర నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ మాట్లాడుతూ ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను మార్చుకోవాలని రాష్ట్రంలోని పలువురు విద్యావేత్తలు, మేధావులు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యోగ విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజాదరణ చూసి ఓరవలేక ఈ రోజు ఇటువంటి ఆయన వేసిన ముద్ర చెరపాలని చూస్తున్నారు. ఎంతైతే ఆ ప్రయత్నం జరుగుద్దో అంతకంటే ఆయన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప ఇంచు కూడా తగ్గదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను.
దానికి కారణం ఏంటంటే ఆయన ఈ 5 సంవత్సరాల్లో జనంకి చేసిన మంచి, ఆ మంచే ఈరోజు ఆయనకి ఆ ప్రజాదరణ తీసుకొస్తుంది. అలాగే మీరు కూడా మంచి చేయగలిగితే ఖచ్చితంగా మీకే ప్రజాదరణ పెరుగుతుంది తప్ప ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వ్యాపారాలు, పిల్లల చదువులతోనూ, పిల్లలకు వచ్చే విద్యతోనూ, పేద పిల్లలకు ఉపయోగపడే విద్యతో మరీను అసలు వ్యాపారం చేయకూడదని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే 4-5 రోజుల నుంచి మీ అందరూ కూడా చూస్తూ ఉంటుంటారు, మన ఎదురుమొంటి ఏటిమొగ బ్రిడ్జ్ అవుతుందేమో అని ఒక సంకేతం రాగానే ఎవరి కాళ్ళు ఈ క్రెడిట్ మాదేనని చెప్పి తీసుకుంటా చూస్తున్నారు. ఈ మధ్య మా అంకులు ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన మాట చెప్పాడు. ఏమన్నంటే ఒక తాటి చెట్టుకి తాటికాయ ఉందంట, ఎప్పుడు పడిపోదామని ఊగుతూ ఉందంట. బాగా గాలి రాగానే ఒక కాకొచ్చి వాలిందంట దాని మీద. వాళ్ళగానే చూజ్ చేసుకుంటారు. కారణం ఏంటి? అక్కడ అంతా ఎక్విప్మెంట్ ఉంటాయి, అందరూ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, మంచిగా చెప్తారని చెప్పి ఇవాళ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చూజ్ చేసుకుంటున్నారు. అటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సర్వనాశనం చేయడానికి, ఆర్థిక సంపన్నులకి, ఆయన అమ్మటి వాళ్ళకి కట్టబెట్టడానికి చేసే ప్రయత్నాన్ని నిరసిస్తున్నాం. నిన్న మొన్న చూశాను నేను, మన జేడీ లక్ష్మీనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, ఆయన ప్రభుత్వం రావాలని కోరుకోడు. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఈ మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ కిందే ఉండాలి, పీపీపీ కింద పెట్టడం మూలంగా చాలా నష్టం జరుగుతుంది, పేదలు వైద్యం చేయించుకోలేరు, తాత్కాలికంగా ఏదైనా మొదట్లో కాస్త కూస్తో చేసినా 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళ డబ్బులు పెట్టుబడికి మించి లాభాలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటిది చాలా తప్పని చెప్తున్నారు మేధావులు, ఆలోచన పరులు, చదువుకున్న వాళ్ళు అందరూ చెప్పేది అది. ఇప్పుడు కన్నా చంద్రబాబు నాయుడు గారు ఆ పని విరమించుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కిందే కట్టాలి. చాలా కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆ డేటా సెంటర్ కోసం 22,000 కోట్లు అని చెప్తున్నారు. దీనికి ఎంత అవుతాయి? 5,000, 6,000 కోట్లు అవుతాయి, అందుకంటే ఎక్కువ. దాన్ని ఇట్లా పాడు చేయడం అనేది చాలా పొరపాటు. ఆయన దుర్మార్గపు చర్య ఏంటంటే మళ్ళా సందాలు ఇచ్చేవాళ్ళు, ఆర్థిక సంపన్నులు ఆయన ఎమ్మటి. రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా తిరువూరులో వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మోందా తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని విరమించుకోవాలని, అలా చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్యను కోల్పోతారని, పేదలకు వైద్యం కూడా భారమవుతుందని ఆయన తెలిపారు. మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నా కూడా లాభాపేక్షతో చేసేటటువంటి కంపెనీలే తప్ప వేరేది కాదు. ఏదైతే వైద్య కళాశాలని వ్యాపారశాలలుగా చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క కుట్రల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని వాపస్ తీసుకోండి. దీన్ని వాపస్ తీసుకోకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు. మీరు చేసిన వాగ్దానాలేంటి, మీరు ఇచ్చినటువంటి ఏ అయితే వాగ్దానాలను అమలు చేశారా? ఈరోజు మహిళా తల్లులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, లేకుంటే 50 సంవత్సరాలు నిండినటువంటి పేదలు కానీ, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పారు? అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నారు. లూలు మాలుకి ఎకరాలు కట్టబెడతా ఉన్నారు వారికి ఉచితంగా. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఆరా కంపెనీ కానీ, లేకుంటే ఏదైనా సరే ఈరోజు ఏ అయితే టూరిజం పేరు మీద ఎకరాలు మీ యొక్క దాయాదులకి, అనుయాయులకి, మీ యొక్క తాబేదారులకి దోచిపెడుతూ లాభాపేక్ష కోసం వాళ్ళు మీ బినామీలుగా ధనార్జన చేసి పెట్టడం కోసం పాలసీలు మీరు తీసుకున్నారు తప్పితే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రైతాంగం మొత్తం కూడా మొన్న తుఫాన్లో దెబ్బతిన్నటువంటి రైతాంగానికి సరైన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాన బాలేదు. తుఫాను బాధితుల్ని ఆదుకున్న పాపాన బాలేదు. మీరు ప్రజా యొక్క అవసరాలను మీరు గుర్తించడంలో విఫలం చెందారు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలం చెందింది. ఏదైనా ప్రశ్నించే గొంతుకుంటే ఆ గొంతుని నొక్కాలని వాళ్ళ మీద కేసులు పెట్టి, మా సామాజిక మాధ్యమాల్లో మా యొక్క సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో మగ్గేటట్టు చేస్తున్నటువంటి మీ కుటిల యత్నాలు. నేను చెప్తా ఉన్న అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు.
పేదల ప్రజా వ్యతిరేక విధానాలతో మీరు ఈ ప్రభుత్వంలో మనుగడలు కొనసాగించలేరు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుంది. దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మీ యొక్క ఏదైతే అబద్ధపు టక్కు టమార విద్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కట్టి పెట్టండి. ఇప్పటికైనా మేల్కొని ప్రజా విధానాలు వీటిని రోల్ బ్యాక్ చేయాలి, తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల విషయంలో వైద్యం, విద్య ప్రభుత్వ ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.